హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం హనుమంతుని దగ్గర దాగి ఉన్న 5 రహస్యాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో బలం, భక్తి, ధైర్యం అనే 3 పదాలు చెప్పినప్పుడు మనకు గుర్తుకు వచ్చే పేరు ఒక్కటే, అదే హనుమాన్. రామాయణంలో ఆయన చేసిన అద్భుతాలు మనకు తెలుసు, కానీ చాలా మందికి తెలియని కొన్ని రహస్య శక్తులు కూడా హనుమంతుడికి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుడి దగ్గర ఉన్న 5 రహస్య శక్తుల గురించి. మొదటి రహస్యం, హనుమంతుడు కేవలం బలమైన వానరుడు మాత్రమే కాదు, ఆయన బలం దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకే దూకుడుతో సముద్రం దాటి లంకకు వెళ్ళగలడు. ఇంకా యుద్ధ సమయంలో పర్వతాన్నే తీసుకొని వస్తాడు. అందుకే పురాణాల్లో హనుమంతుని బలం అపారమైనదిగా చెబుతారు. హనుమంతునికి ఉన్న రెండవ శక్తి, హనుమంతుడికి ఉన్న మరో గొప్ప శక్తి తన శరీర పరిమాణాన్ని మార్చుకోవడం. అవసరమైతే చాలా చిన్నగా మారగలడు. అలాగే పర్వతం లాంటి భారీ రూపం కూడా ధరించగలడు. లంకలోకి ప్రవేశించినప్పుడు హనుమాన్ చిన్న రూపంలో వెళ్ళాడని రామాయణం చెబుతుంది. అలాగే మరొక శక్తి ఏంటి అంటే, ఒకసారి యుద్ధ సమయంలో హనుమంతుడు పంచముఖి రూపంలో కనిపించాడు. ఈ 5 రూపాలు హనుమాన్, నరసింహ, గరుడ, వారాహ అండ్ హయగ్రీవ. ఈ రూపం వల్ల ఆయనకు అసాధారణ శక్తులు వచ్చాయని పురాణాల్లో చెప్పబడింది. ఈ రూపం ఇప్పటికీ చాలా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తుంది. ఇంకొక శక్తి ఏంటి అంటే అమరత్వం. హనుమంతుడికి అమరత్వం వరంగా లభించింది. అంటే ఈ భూమిపై ఇంకా జీవించి ఉన్న చిరంజీవుల్లో ఒకరు అని నమ్మకం. భక్తుల నమ్మకం ప్రకారం ఎక్కడైనా రామనామం వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని చెబుతారు. అందుకే ఆయన్ను ఎప్పటికీ ఉండే భక్తుడిగా భావిస్తారు. హనుమంతునికున్న అసలైన శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. హనుమంతుడికున్న గొప్ప శక్తి కేవలం బలం మాత్రమే కాదు, అది భక్తి. రాముని పట్ల అతనికి ఉన్న భక్తి, అపారమైన భక్తి వల్లే హనుమంతుడు అసాధ్యమైన పనులు కూడా ఎంతో సునాయాసంగా చేస్తాడు. ఒకసారి తన భక్తిని చూపించడానికి తన ఛాతిని చించగా అందులో రాముడు మరియు సీత ఉన్నారని కథలు చెప్తారు. అది భక్తి ఎంత గొప్పదో చూపిస్తుంది. హనుమంతుడు కేవలం రామాయణంలో ఒక పాత్ర మాత్రమే కాదు, ఆయన భక్తి, ధైర్యం, విశ్వాసానికి ప్రతీక. అందుకే ఈ రోజుకి లక్షల మంది భక్తులు హనుమంతుణ్ణి పూజిస్తారు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.